కారు మోసమే. చెప్పింది 15,000 ఇస్తామంటున్నది 12,000. హామీ తుంగలో తొక్కిన కాంగ్రెస్. రైతు భరోసాకు దోకా. కొండంత రాగం తీసి రేవంత్ సర్కార్ కోతలు కొర్రీలు. ఇంకా మనం అంటే కొండంత రాగం చూసి ఏదో పాట పాడిళ్ళు, తుమ్మతిగల పాట పాడిళ్ళు అన్నట్టుగా ఇంకా బూతులు మాట్లాడతారు. సో అట్లాంటివి ఉన్నది కాంగ్రెస్ వ్యవహారం. 15,000 ఇస్తా అని చెప్పి మాట మార్చి 12,000 ఇస్తున్నారు. ఇదంతా దోకా, మోసం చేసిండని అంటున్నారు. ఎన్నికల ముందు ఎకరానికి 15,000 ఇస్తామని ప్రచారం, తమదే గ్యారంటీ అని చెప్పుకున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక. వరంగల్ డిక్లరేషన్, కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ అదే హామీ. ఏడాది కాలయాపన, వానాకాలం భరోసా కూడా ఎగవేత. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. పంట సీజన్కు 6,000 మాత్రమే ఇవ్వగలమంటూ ప్రకటన. అది కూడా సాగు యోగ్యమైన భూమికే ఇస్తామంటున్న సీఎం. సాగు యోగ్యమయ్యే భూమి అంటే ఏమిటో స్పష్టమైందివని సర్కారు. ఇంకా రుణమాఫీ, బోనస్ అనుభవాలతో బెంబేలెత్తుతున్న రైతులు. రైతు భరోసాగా 12,000, ఇది అందరికీ తెలిసిన విషయం. మొత్తానికైతే రైతన్నకు రేవంత్ సర్కార్ దగా మోసం అంటూ ఇందులో వార్త రాయడం జరిగింది. ఇక వాస్తవం చెప్పాలంటే మరి 7,500 సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తా అని చెప్పి ఇప్పుడు సంవత్సరానికి 12,000 అంటే ఒక సంవత్సరంలో 3,000 ఎగవేసినట్టే చెప్పచ్చు. ఇంకా ఇప్పటికీ కొంతమందికి ఇంకా రుణమాఫీ కాలేదు, ఇంకా దాన్ని మర్చిపోయినట్టున్నారు. ఇంకా మొన్న ఏదైతే డిసెంబర్ 28 తారీఖు అట్లా డిసెంబర్లో ఇచ్చిందో అవి ఇంతవరకు వాళ్ళ అకౌంట్లకి డబ్బులు రాలేదని కూడా అంటున్నారు. సో మొత్తానికైతే ఇట్లా మోసాలు చేసినని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది.